ఇవాళ మన వీడియోలో తెలంగాణ స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం దీనికోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్ని కూడా కట్ చేశాక మనం ఒక ఉల్లిపాయని కూడా నిలువులా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ వంకాయ కూరలోకి మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి. దాంట్లో ధనియాలు, నువ్వులు, కాస్త మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కూడా దోరగా వేపుకోవాలి. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో చింతపండు తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని మనం దీని గుజ్జు తీసేయాలి. తర్వాత ఒక ప్లేట్లో మనం దంచి పెట్టుకున్న మసాలా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మసాలాలన్నింటినీ ఒక్కో వంకాయని తీసుకొని మనం దాని లోపల ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించాలి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకొని అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచేసి తర్వాత మూత తీసేసుకొని కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. కలిపాక మళ్ళీ మనం దీంట్లో ఇంకో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. వేగిన తర్వాత మనం కొన్ని వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి కలిపి ఈ వంకాయ ముక్క మనకి మెత్తగా ఉడికేంత వరకు ఉంచాలి. వంకాయ ఉడికిపోగానే మనం దీంట్లో తరిమి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేస్తే మన వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకి సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది. ఇలా సింపుల్ స్టెప్తో ఈజీగా మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది.